హే గైస్, వెల్కమ్ బ్యాక్. చుట్టూ క్లైమేట్ చాలా బాగుంది కదా. సో ఈరోజు వీడియో ఏంటంటే, అందరూ నేను ఏ వీడియో పెట్టినా నా కమెంట్ సెక్షన్లో కాగ్నిజెంట్ రిలేటెడ్ క్వశ్చన్సే అడుగుతున్నారు. సో మీకు ఆన్సర్స్ చెప్దామని చెప్పి ఇక్కడికైతే వచ్చేసాను. సో నేను ఈ ప్లేస్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ అందరూ చాలా కామ్గా ఉండండి, లైక్ బీ కామ్. ఎందుకంటే నేను మీ స్టేజ్ నుంచి వచ్చిన దాన్ని, మనకి ఒక జాబ్ రావడమే చాలా హ్యాపీ. సో ఆఫర్ లెటర్ రిలీజ్ చేశాక బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది, ట్రైనింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మళ్ళీ ట్రైనింగ్లో ఏమైనా తీసేస్తారో, జాయిన్ అయినాక ఏమైనా తీసేస్తారో, చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో అందరు ఫస్ట్ కూర్చోండి, పాప్కార్న్ ఆర్ కూల్ డ్రింక్ తీసుకోండి, నేను చెప్పేది వినండి, ఓకేనా? అంతా పాజిటివ్గానే జరుగుతుంది. లెట్స్ గెట్ ఇట్ ది ద వీడియో. ద మోస్ట్ కామన్ క్వశ్చన్ నేను చూసింది ఏంటంటే, అక్క మీ ఇంటర్వ్యూ ఎలా జరిగింది, ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఏమేమి క్వశ్చన్స్ అడిగారు, కోడింగ్ క్వశ్చన్స్ ఏం అడిగారు, ఎలా ప్రిపేర్ అవ్వాలి, రిసోర్సెస్ చెప్పండి. ఇది మోస్ట్ కామన్ క్వశ్చన్. నేను ఎప్పుడు కామెంట్స్ చదివినా నాకు ఇది ఎప్పుడు కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ వన్ థింగ్ ఏంటంటే, ప్లీజ్ ఇగ్నోర్, లైట్ సరిగ్గా లేదు. సో మీకు కొంచెం ప్లెజెంట్గా ఉంటుంది వీడియో చూసేటప్పుడు అని చెప్పి ఇక్కడ పైకి వచ్చాను అనమాట. సో ఓకే, ఇప్పుడేంటి, నా ఇంటర్వ్యూ ఎలా జరిగింది, ఏం క్వశ్చన్స్ అడిగారు, అదే కదా మీ డౌట్. చెప్పేస్తాను. సో నేను నా రెజ్యూమ్లో జావా, HTML, CSS ఈ మూడే పెట్టాను. అది కూడా డీటెయిల్గా మెన్షన్ చేశాను. బేసిక్స్ ఆఫ్ జావా అంటే జావాలో బేసిక్స్ మాత్రమే వచ్చు, HTML, CSS కంప్లీట్గా వచ్చు అని పెట్టాను. సో మీకు ఒకవేళ ఆ స్కిల్ రాకపోతే, నాకు AI వచ్చు, మిషన్ లెర్నింగ్ వచ్చు, ఇంకా DBMS వచ్చు, మీకు అసలు రానివి తెలియనివి కూడా మీరు పెట్టేశారు అనుకోండి, దొరికిపోతారు. మన ఒక సబ్స్క్రైబర్ నాకు వచ్చి ఇన్స్టాగ్రామ్లో పింక్ చేసింది సపరేట్గా, అక్క మా ఫ్రెండ్ వాళ్ళ రెజ్యూమ్ చాలా బాగుంది అక్క, నా రెజ్యూమ్ ఇలా ఉంది అక్క అని. బట్ ఆ అమ్మాయి రెజ్యూమ్ చాలా బాగుంది, నేను ఇంకా చాలా తక్కువ స్కిల్స్ పెట్టాను ఆ అమ్మాయితో పోలిస్తే. ఇక్కడే పప్పులో కాలేసేది. రెజ్యూమ్ని బట్టి, ఆబ్వియస్లీ రెజ్యూమ్ని బట్టి మనకి వచ్చేది ఎక్స్పీరియన్స్ వాళ్ళకండి. ఫ్రెషర్స్కి మీకు బేసిక్స్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకుంటే దాని మీద మీకు వస్తే సరిపోతుంది. నన్ను తీసుకోండి, బేసిక్స్ ఆఫ్ జావా, HTML, CSS అంతే. ఎందుకంటే నాకు అవే వచ్చు. నేను ఎక్కువ పెట్టి ఒకవేళ నా ఫ్రెండ్స్ ఎవరైనా చెప్పిస్తున్నా వాళ్ళకి దొరికిపోతాం. ఒకవేళ దొరికిపోతే నీకు వచ్చేది కూడా పోయే కదా. అదే నువ్వు ఓన్గా కష్టపడి, ఓన్గా చదివి, నీకు తెలిసింది చెప్పి, నీకు తెలిసింది స్కిల్స్ పెడితే నీకు జాబ్ వస్తుంది గైస్. నేను అదే నా ఫ్రెండ్స్ చాలామంది ఇలా ప్రాక్సీ అవి ఇవి ట్రై చేశారు, వాళ్ళకి అప్పుడు జాబ్స్ రాలేదు. వాళ్ళు ఓన్గా ఎప్పుడైతే ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారో వాళ్ళకి వెంటనే జాబ్ వచ్చింది. సో ట్రస్ట్ మీ, మీరు హెల్ప్ తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ మీ సైడ్ నుంచి మీరు హార్డ్ వర్క్ చేయాలి. అండ్ మీకు తెలిసిందే పెట్టండి, తెలియంది పెట్టకండి. ఎందుకంటే తెలియని దాని మీద క్వశ్చన్స్ అడిగితే దొరికిపోతారు. నేను TCS ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను, నేను సెలెక్ట్ అవ్వలేదు, ఓపెన్గా చెప్తున్నాను. TCSలో నేను ఎందుకు సెలెక్ట్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే, నేను ఒక మిస్టేక్ చేశాను, నాకు తెలియంది పెట్టేసా. వాళ్ళు అడిగారు, నేను మేనేజ్ చేస్తున్నా బట్ ప్రాపర్ ఆన్సర్ ఇవ్వట్లేదు, కాబట్టి నేనైతే సెలెక్ట్ అవ్వలేదు. బట్ నేను కాగ్నిజెంట్కి నేను ఏం పెట్టాను అది ప్రాపర్గా చదివాను, నేను సెలెక్ట్ అయ్యాను. అండ్ చీకటి పడుతున్నట్టుంది కదా, సో ఎంతవరకు ఇక్కడ వీడియో తీసానో తెలియదు, మిగతా నేను కిందకి వెళ్ళి కూడా తీస్తాను. బట్ ఇది నాకైతే చాలా ఫేవరెట్ ప్లేస్ గైస్, చాలా బాగుంటుంది క్లైమేట్ కూడా. సరే కిందకి వెళ్దాం, ఓకేనా? నమస్తే. అండ్ ఈ పెయింటింగ్ ఎవరికైనా గుర్తుందా? ఇప్పుడు స్టార్టింగ్ నా వీడియోస్లో అయితే నేను పెట్టాను అనమాట, Pinterestది రెఫరెన్స్ తీసుకొని. ఇది నేనే పెయింట్ చేశాను గైస్, లాస్ట్లో డీటెయిల్గా చూపిస్తాను. చాలా చాలా ఇష్టం అనమాట నాకు. సో యా, వీడియోలోకి వస్తే, అండ్ చాలామంది నా రెజ్యూమ్ కూడా అడిగారు. నా రెజ్యూమ్ వచ్చి నా ల్యాప్టాప్లో ఉంది, నా ల్యాప్టాప్ నాతో లేదు ఇప్పుడు. సో నా ల్యాప్టాప్ వచ్చి నేను కొంచెం బయట రిపేర్ అని ఇచ్చున్నా అనమాట. సో నా ల్యాప్టాప్ వచ్చిన తర్వాత నేను నా రెజ్యూమ్ కూడా మీకు యాడ్ చేస్తాను, ఓకేనా, ఫర్దర్ వీడియోస్లో. సో డోంట్ వరీ. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి కూడా మెసేజ్ చేసింది, ఐఎమ్ సో సారీ డిలే అయినందుకు. నేను ఖచ్చితంగా రెజ్యూమ్ అయితే పెడతాను తొందరలో, ఓకే? అండ్ మీ రెజ్యూమ్ చాలా బాగుంది. సో యా, సో మీరు కూడా నా ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయొచ్చు. అండ్ నాది పబ్లిక్ కాదు, ప్రైవేట్ అనమాట. కొన్ని మంత్స్ ఆగండి, పబ్లిక్ కూడా చేస్తాను. వాజ్ దట్ ఎనీ క్వశ్చన్స్ ఎన్నన్నా అడగచ్చు నన్ను. అండ్ ఇంటర్వ్యూ డే రోజు నా క్వశ్చన్స్ ఏమేమి అడిగారో మీకు చెప్పేస్తాను. సో ఫస్ట్ వచ్చి నేను ఏం పెట్టాను, బేసిక్స్ ఆఫ్ జావా పెట్టా. వాళ్ళు అడుగుతారు బేసిక్స్ ఆఫ్ జావా నీకు ఎంతవరకు వచ్చు అని చెప్పి.
సో నాకు ఊప్స్ కాన్సెప్ట్స్ వరకు వచ్చు అన్నట్టు చెప్పాను అనమాట. సో వాళ్ళు వచ్చి వాట్ ఈస్ జావా, ఓకే. ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ జావా. నాకు ఎప్పుడో 2 years బ్యాక్ జరిగింది ఇంటర్వ్యూ. అన్ని క్వశ్చన్స్ గుర్తులేదు, బట్ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ కొన్ని టిప్స్ అయితే మీకు చెప్తాను. ఫస్ట్ వాట్ ఈస్ జావా, ఇది అందరికీ తెలుసు, చెప్పేశాను. ఒక కోడింగ్ క్వశ్చన్ అడిగారు. కోడింగ్ క్వశ్చన్ ఈజీనే, లైక్ హౌ టు ఫైండ్ ప్రైమ్ నెంబర్ దాని మీద అడిగారు అనమాట. మనకి కొన్ని బేసిక్స్ ఉంటాయి కదా, ఫిబోనాసీ సిరీస్, తర్వాత స్ట్రింగ్ రిలేటెడ్ కొన్ని ప్రోగ్రామ్స్, ఇలాగ ప్రైమ్ నెంబర్, ఈవెన్ నెంబర్, సో ఇలా కొన్ని ఉంటాయన్నమాట. సో రివర్సియే స్ట్రింగ్, సో ఇవి చాలా బేసిక్, ఇవి మీరు నేర్చుకోండి. నాకు తెలిసి మీరు ఒక 4-5 ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే మీకు వచ్చుంటే మీరు 2-3 ఈజీగా క్రాక్ చేయగలరు, ఓకేనా. సో ఇవే నేను కూడా నేర్చుకున్నాను. నాకు ప్రోగ్రామింగ్ అంత బాగా రాదప్పుడు. సో నేర్చుకున్నంత వరకు బట్టి పట్టకుండా ఎలా వచ్చిందని చెప్పి మీనింగ్ఫుల్గా నేర్చుకున్నాను. సో నేనైతే కోడింగ్ చేశాను అనమాట. దాని తర్వాత ఆయన కొంచెం డెప్త్గా అడిగారు, ఊప్స్, వాట్ ఈజ్ ఊప్స్, దాని తర్వాత లైక్ లూప్స్ గురించి అడిగారు. దాని తర్వాత మెయిన్ మనకి ఎన్కాప్సులేషన్ అంటే ఏంటని అడిగారు. నేనేం చెప్పానంటే ఎన్కాప్సులేషన్ అంటే ఏంటని అడిగారు. దాని గురించి చెప్పాక ఆయన ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయని అడగలేదు, నేనే కెన్ ఐ ఎక్స్ప్లెయిన్ విత్ అన్ ఎగ్జాంపుల్ అని అడిగాను. ఆయన వచ్చి యా షూర్ అని చెప్పారు. నేను ఎగ్జాంపుల్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఎందుకు అలా చేశానంటే, మీకు ఒక టాపిక్ మీద ఒక క్వశ్చన్ అడిగారు, ఆ టాపిక్ మీకు చాలా బాగా వచ్చు అంటే వాళ్ళు వాట్ ఈజ్ ఎన్కాప్సులేషన్ అడిగారు. నాకు ఈ టాపిక్ చాలా బాగా వచ్చు. సో నేను ఏం చేసా, యూటిలైజ్ చేసుకున్నా. ఎన్కాప్సులేషన్ అంటే ఇది, ఎగ్జాంపుల్ కూడా చెప్తే మనకు కొంచెం మనకి తెలిసింది వాళ్ళకి చెప్తాం. సో వాళ్ళ టైం మనం తీసుకుంటున్నాం. ఎగ్జామినర్కి వచ్చి ఇంత టైంలో ఇంటర్వ్యూ చేయాలని ఉంటుంది, వాళ్ళకి నెక్స్ట్ స్లాట్స్ ఉంటాయి. సో మిమ్మల్ని ఎక్కువసేపు చేయరు. సో ఆయన ఉన్నంతసేపు మన టాలెంట్ని ఎలా ప్రూవ్ చేసుకోవాలి అది కూడా మైండ్లో పెట్టుకోవాలి. వాళ్ళు ఓకే అవసరం లేదంటే ఫైన్, వాళ్ళు ఓకే యూ గో అని చెప్తే నువ్వు ఎగ్జాంపుల్ నీకు వచ్చింది మొత్తం ప్రతిబింబించాలన్నమాట, వాళ్ళ ముందు ప్రదర్శన చేయాలి. సో అలా చేశాను అనమాట నేను 1 or 2 క్వశ్చన్స్కి. అండ్ వాట్ ఈజ్ అని అడిగితేనే నేను ఎగ్జాంపుల్ కూడా చెప్పేశాను. సో నీకు కొంచెం టైం తీసుకుంటుంది, ఇంటర్వ్యూ టైం కొంతసేపే కాబట్టి నువ్వు చాలా ఆన్సర్స్ కవర్ చేసినట్టు ఆయన మైండ్లో ఉంటుంది. ఇట్స్ ఏ బ్యూటిఫుల్ టిప్, ఖచ్చితంగా మీరైతే ఇంప్లిమెంట్ చేయండి. యూ విల్ థ్యాంక్ మీ లేటర్, ఓకే. అండ్ ఇంకా ప్రోగ్రామింగ్ విషయానికి వస్తే మిమ్మల్ని ప్రోగ్రామింగ్ చేయమంటారు. అండ్ మీరు చేసిన తర్వాత కూడా, మీరు కరెక్ట్గా చేసినా కూడా ఇది ఎలా చేసావు అని అడుగుతారు. అప్పుడు మీకు ఎలా చేశారో మీకు అర్థం కాకుండా బట్టి పడితే దొరికిపోతారు. సో ఫస్ట్ ఎలా వచ్చింది అనే దాని మీద మీరు నేర్చుకోండి, ఓకేనా. అండ్ నేను ఏ రిసోర్సెస్ చూసి క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ అయ్యాను ఫస్ట్ వీడియోలో చెప్పాను. చూడకపోయింటే మళ్ళీ వెళ్ళి లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, మళ్ళీ చూడండి. W3 Schools జావా మొత్తం అన్ని సెక్షన్స్ కవర్ చేసా. దాని తర్వాత జావా టీ పాయింట్, ఇవి 2 నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్అవుట్ చేయండి. మీరు పైథాన్, జావా, మీరు ఏ కోర్స్, ఏ ప్రోగ్రామింగ్ అయినా అందులో ఉంటుంది. ప్రాపర్ బేసిక్ నుంచి ఇంటర్మీడియట్ ప్రో దాకా ఉంటుంది. ఫ్రెషర్ కాబట్టి ప్రో అవసరం లేదు, మీరు ఎక్కువ ప్యాకేజ్కి చూస్తుంటే కూడా ఇంటర్మీడియట్ లెవెల్ సరిపోతుంది. కంగారు పడకండి, మీరు ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కాదు, ఫ్రెషర్స్ కాబట్టి మామూలుగా బేసిక్స్ తెలిసిన అప్ టు ఇంటర్మీడియట్ తెలిసిన మీకు జాబ్ ఖచ్చితంగా వస్తుంది. డోంట్ వరీ. మీకు హై ప్యాకేజ్ కావాలంటే కోడింగ్ బాగా ప్రాక్టీస్ చేయండి. దట్స్ ఇట్, సింపుల్ గైస్. అండ్ వన్ థింగ్, కాన్ఫిడెన్స్గా చెప్పాలి. ఈవెన్ నీకు అది సరిగ్గా రాదు, నీకు సగం సగమే వచ్చు, ఆ సగం సగమే నువ్వు కాన్ఫిడెంట్గా చెప్పాలి. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఓకే అంటే వాళ్ళు నువ్వు కాన్ఫిడెన్స్ చూసి కూడా కొంతమంది సెలెక్ట్ చేస్తారనమాట. నువ్వు ఏదో డల్గా భయంగా చెప్పకూడదు. నీకేమో తెలియకపోతే ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ అవేర్, ఐ విల్ ట్రై టు లెర్న్ ఆన్ దిస్ టాపిక్ అన్నట్టు నువ్వు చెప్పాలన్నమాట. ప్రతి క్వశ్చన్కి అవసరం లేదు, 1 or 2 క్వశ్చన్స్కి నువ్వు అలా చెప్తే సరిపోతుంది. సో యా, సో ఇవి నేను ఫాలో అయినా అనమాట. సో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం, దాని తర్వాత ఈ రిసోర్సెస్ ఫాలో అయ్యి మొత్తం చదవడం, కోడింగ్ క్వశ్చన్స్ అడిగితే ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇవన్నీ చేశాను అనమాట. సో వాళ్ళకి ఏం అర్థం అవ్వాలంటే మీకు నాలెడ్జ్ ఉంది, వీళ్ళు ఏదైనా ఒక వర్క్ ఇస్తే చెప్పిస్తే వీళ్ళు చేయగలరు అని వాళ్ళకి అర్థం అవ్వాలి. అలా మిమ్మల్ని మీరు పోర్ట్రే చేసుకోవాలి. వాట్ ఈస్ జావా అంటే సంథింగ్ అలా బట్టి పట్టినట్టు
పట్టిన చెప్పినా ఫ్రెషర్గా ఇస్తారు. బట్ ఇంకొంచెం వాళ్ళు ఇంప్రెస్ అవ్వడానికి, ఎందుకంటే అందరూ అవే చెప్తారు. మీకు ఇవ్వాలంటే యూ నీడ్ టు ఇంప్రెస్ కదా. సో ఎగ్జాంపుల్స్ నేర్చుకోండి ప్రతి ఒక్క టాపిక్. ఇట్స్ ఓకే గైస్, మీరు వాట్ ఈస్ జావా అది ఒక 2 మినిట్స్లో నేర్చుకుంటారు. ఎగ్జాంపుల్ ఇంకో 2 మినిట్స్ 4 మినిట్సే కదా అవుతుంది. సో మీకు తెలుస్తుంది అండ్ ఇంటర్వ్యూయర్కి మంచి ఇంప్రెషన్ ఉంటుంది, మీకు జాబ్ వస్తుంది. సో అలా ప్రిపేర్ అవ్వండి. అండ్ క్యాంపస్లో జాబ్ కొట్టడానికి ట్రై చేయండి. క్యాంపస్ అంటే మీరు చదువుకునేటప్పుడే జాబ్ కొట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు బయటకు వస్తే కాంపిటీషన్ డబుల్ ఉంటుంది. నేను ముందే చెప్తున్నాను. చాలామంది నా ఫ్రెండ్స్ లైక్ వాళ్ళు కొంచెం సఫర్ అయింది చూశాను. వాళ్ళకి జాబ్స్ వచ్చాయి. బట్ బెటర్ కొంచెం మీరు చదువుకునే టైంలోనే ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టి జాబ్స్కి ట్రై చేసి ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అయ్యి చెప్పండి. ఓకేనా. చాలామంది ఈ క్వశ్చన్ నన్ను అడగలేదు, నేనే మీకు చెప్తున్నా. అక్క ఇంగ్లీష్ బాగా మాట్లాడాలా? ఎవరికి డౌట్ రాలేదా? ఇంగ్లీష్ బాగా మాట్లాడాలా అన్న పాయింట్కి వస్తే మీకు కనీసం తెలిసిండాలి గైస్. వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం చేసుకొని రిప్లై ఇవ్వడానికైనా మీకు తెలిసి ఉండాలి. కొన్ని కంపెనీస్ లాస్ట్ రౌండ్ మేనేజరియల్ రౌండ్ ఉంటుంది అనమాట. ఆ రౌండ్లో మీకు సిచ్యువేషన్ క్వశ్చన్స్ అడుగుతారు. నాకు ఎలాంటి క్వశ్చన్ అడిగారో తెలుసా? ఇప్పుడు క్లయింట్ వచ్చారు, రిక్వైర్మెంట్ ఉంది, మీ మేనేజర్ లేరు, మీరు లీడ్ లేరు, మీరు ఫ్రెషర్, మీరు ఒక్కరే ఉన్నారు. అప్పుడు ఆ ఆపర్చునిటీ వెళ్ళిపోతే మీకు మిస్ చేసుకున్నట్టు అవుతారు ఆ ప్రాజెక్ట్. అప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? మీరు హ్యాండిల్ చేయగలరా? ఇది అడిగారు. ఇది నువ్వు ఎక్కడ చదవండవు, ఏ రిసోర్స్లో ఉండదు. నీ ఓన్గా నువ్వు చెప్పాలి, నీ క్వశ్చన్ అర్థం అవ్వాలి. సో అదనమాట. దానికి నేను ఆన్సర్ ఎలా చెప్పానంటే, నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ప్రాజెక్ట్ దేని గురించి, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, సో అది నేను నోట్ చేసుకొని నా లీడ్స్తో డిస్కస్ చేసి ఆ ప్రాజెక్ట్ని అయితే నేను ముందుకు తీసుకెళ్తాను. అంటే వాళ్ళు లేకపోయినా బేసిక్ ఆ ప్రాజెక్ట్ని నేను వదలకుండా ఆ రిక్వైర్మెంట్ ఏంటి నాకు తెలిసిన లెవెల్లో నేను ఆయనతో మేనేజ్ చేశాను అనమాట. ఆబ్వియస్లీ క్లయింట్ అన్నాక ఫ్రెషర్తో ఎక్కువ మాట్లాడు, నేను బెబ్బెబ్బే అనుకుండా. సో ప్రాజెక్ట్ ఏంటి, మీ రిక్వైర్మెంట్ ఏంటి, ఇది మీ రిక్వైర్మెంటా, టైం లైన్స్ ఏంటి, అప్పట్లో మీకు కావాలి అని నేను లీడ్ లేకపోయినా నేను ముందుకెళ్ళి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే కెపాసిటీ నాలో ఉంది, నేను చేయగలను ధైర్యంగా అని చెప్పాను. ఇంప్రెస్ అయిపోయారు. నాకు అక్కడే తెలుసు వాళ్ళు ఏం చెప్పారంటే, ఈరోజు ఇంటర్వ్యూ చేసిన దాంతో ద బెస్ట్ ఆన్సర్ అని చెప్పారనమాట. సో గుడ్ యాక్చువల్లీ. సో మీరు కూడా ఇలా ఎలా మాట్లాడాలి ఇంగ్లీష్లో అని కూడా మీరు నేర్చుకోండి. ప్రియాంక చోప్రా వీడియోస్ ఉన్నాయి కదా, ఆమెది చూడండి. నేను ఆమెదే చూసాను. సో నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, నువ్వు ఇలా ఆన్సర్ ఇవ్వాలని చెప్పి. సో అబ్బాయిలు మీరు కూడా ప్రియాంక చోప్రా వీడియోస్ చూడొచ్చు, ఎందుకంటే చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. మీరు ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి, ఎలా ఆన్సర్ ఇవ్వాలో మీకు తెలియాలి కాబట్టి. ఓకేనా. అండ్ నన్ను వచ్చి ఒకటి అడిగారు, జావాలో ఈక్వల్స్కి డిఫరెన్స్ ఏంటని. అర్థం కాలే కదా. సో ఒక డిస్ప్లే చేస్తాను చూడండి. సో ఈ క్వశ్చన్ నన్ను అడిగారనమాట. ఈ క్వశ్చన్ని నాకు తెలిసి మోస్ట్లీ ఎవరికి తెలియదు ఆన్సర్. ఓకేనా. నాకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా తెలిసిందంటే, బికాస్ ఆఫ్ ద జావా టీ పాయింట్. ట్రస్ట్ మీ, పైథాన్ జావా టీ పాయింట్లో ఉందో ఏమో నాకు తెలియదు గాయస్, బట్ జావా పెట్టే వాళ్ళకైతే జావా టీ పాయింట్ ద బెస్ట్. ఆ క్వశ్చన్ ట్రికీ క్వశ్చన్, మోస్ట్లీ ఎవరు చెప్పలేరు. ఓకేనా. ఎందుకంటే ఫ్రెషర్స్కి అంత నాలెడ్జ్ ఉండదు కదా. నేను అది కూడా చెప్పాను అనమాట. సో అందుకే నేను పదే చెప్తున్నాను, 223 స్కూల్స్లో జావా టీ పాయింట్లో మొత్తం క్వశ్చన్స్ అన్నీ చదివేయండి. ఏముంది, మీరు బీటెక్లో రేపు సెమ్ అయితే 1 డే బ్యాటింగ్ ఎలా చేస్తారు మొత్తం చదువుతారు కదా. ఒక్కరోజు కూర్చొని చదవండి, ఒక వారం చదవండి, మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకేనా. అండ్ ఇంగ్లీష్ సరిగ్గా చెప్పలేని అనే వాళ్ళకి కూడా ఇట్స్ ఓకే. విప్రోలో అయితే మాత్రమే మేనేజరియల్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటుంది, మిగతా కంపెనీస్లో అలా ఏం ఉండదు. మీకు ఒకటి తెలుసా, క్యాప్జెమినీలో మా ఫ్రెండ్స్కి ఏం అడిగారు, నీకు పాట వచ్చా, నువ్వు పాట పాడు, నీకు ఏమంటే ఫేవరెట్, దాన్ని నువ్వు ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చెయ్యి, ఇలా అంతా అడిగారు. నువ్వు చెప్పేది వాళ్ళకి అర్థం అవ్వాలి, వాళ్ళు చెప్పేదానికి నువ్వు రిప్లై ఇవ్వగలగాలి, సరిపోతుంది. సీరియస్లీ చెప్తున్నాను. అక్కడ నువ్వు జాయిన్ అయిన తర్వాత కూడా ఎవరు పెద్ద ఇంగ్లీష్లో మాట్లాడరు. మీకు అసలు ఇంగ్లీష్లోనే మాట్లాడరు నన్ను అడిగితే. ఎందుకంటే నేను కాగ్నిజెంట్ ఆల్మోస్ట్ తమిళ్ పీపుల్ ఉంటారనమాట, తమిళ్లోనే మాట్లాడతారు. ఓన్లీ మెయిన్ మీటింగ్స్లో మాత్రమే ఇంగ్లీష్లో మాట్లాడతారనమాట. సో మీరు నో వరీస్, మెయిల్ చేసేకి బేసిక్ ఇంగ్లీష్ ఉండాలి. సో ఇంగ్లీష్ మీరు వీక్ అయితే కొంచెం నేర్చుకోవడానికి ట్రై చేయండి. మీకు ఇంగ్లీష్ అర్థమవుతుందంటే పిచ్ లైట్ అసలు నేను చెప్తున్నా కదా. అండ్ ఇంకొకటి,
నేను ఆల్రెడీ 2 వీడియోస్ చేశాను జాయినింగ్ గురించి. మొన్న ఇంటర్వ్యూ అయిందక్క, ఈరోజు ఇంటర్వ్యూ అయిందక్క, నాకు ఎప్పుడు ఆఫర్ లెటర్ వస్తుంది అవన్నీ అడిగారు గైస్. నేను చెప్తున్నా కదా, రిక్వైర్మెంట్ బట్టి మీకు జాయినింగ్ డేట్ అనేది వస్తుందన్నమాట. దిస్ ఈజ్ ట్రూత్. మీకు లక్, మీరు చాలా లక్కీ అయితే మీకు వన్ వీక్లోనే 1-2 వీక్స్లోనే మీకు అనేది చెప్పేస్తారు ఎప్పుడు జాయినింగ్ అని. చాలామందికి జాయినింగ్స్ లేట్ అయ్యాయి అనమాట. 1 month, 2 month, 3 month కూడా వెయిట్ చేశారు. నా సజెషన్ ఏంటో తెలుసా, కాగ్నిజెంట్ కోసం వెయిట్ చేయండి. బట్ మీకు చాలా టైం అవుతుందంటే వేరే ఆపర్చునిటీస్ వెళ్ళండి. మేబీ ఇంకా ఎక్కువ మీకు ప్యాకేజ్ వస్తుందేమో. టీసీఎస్ ట్రై చేయండి. టీసీఎస్లో డిజిటల్ ఉంటుంది, టీసీఎస్ డిజిటల్. అది వస్తే 7.5 lakhs వస్తుంది. సో మీరు అక్క నాకు ఇంటర్వ్యూ ఈరోజు అయింది, నాకు ఎప్పుడు జాయినింగ్ వస్తుంది, నేను వెయిట్ చేయాలా లేకపోతే వేరే కంపెనీకి ట్రై చేసుకోవాలని అడుగుతున్నారు. మీరు ఫ్రెషర్స్ అన్నప్పుడు మీకు చాలా కంపెనీస్ నుంచి మీకు ఆపర్చునిటీస్ వస్తే మీరు ఎందుకు వెయిట్ చేస్తారు? నా క్వశ్చన్ అదే. ఇన్ఫోసిస్ ఉంది, టీసీఎస్ ఉంది, విప్రో ఉంది. విప్రోలో కూడా మనకి టర్బో ఉంది తెలుసా. కాగ్నిజెంట్లో కూడా జెన్సీ నెక్స్ట్ ఉంది తెలుసా. సో ఒక కంపెనీ కాదు, మీరు అన్ని కంపెనీస్ అటెండ్ అవ్వండి. మీకు ఏది జాయినింగ్ ఫస్ట్ వస్తే అది జాయిన్ అవ్వండి. నేను అదే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మేము రెసెషన్ మాకు స్టార్ట్ అయింది, మాకు ఫైనల్ ఇయర్ ఆ టైం ఎండింగ్లో. సో మా ఫ్రెండ్స్ చాలామందికి జాయినింగ్స్ లేట్ అయ్యి 1 year అంటే చాలామందికి లేట్ అయింది గైస్. సో నా సజెషన్ ఏంటంటే మీరు అన్నీ అటెండ్ అవ్వండి. మీకు ఎక్కువ ప్యాకేజ్ వస్తే అది తీసుకోండి, వెయిట్ చేయకండి. ఓకేనా? మీకు ఇంకే జాబు రావట్లేదంటే అప్పుడు వెయిట్ చేయడంలో అర్థం ఉంది. సో డోంట్ వెయిట్ అనమాట. మీకు ఇంటర్వ్యూ చేశారా, ఆఫర్ లెటర్ వచ్చిందా, వేరే కంపెనీస్కి ట్రై చేయండి. ఒకవేళ ఇది ముందు జాయినింగ్ వచ్చిందంటే జాయిన్ అయిపోండి. సేమ్ ప్యాకేజ్ అయితే అంతే గైస్. ఆల్మోస్ట్ ఏ కంపెనీ అయినా సేమే ఉంటుంది ఫ్రెషర్స్కి. ఓకేనా? డిపెండ్స్ ఆన్ యువర్ ప్రాజెక్ట్, డిపెండ్స్ ఆన్ యువర్ మేనేజర్, నీ వర్క్ ఉంటుందన్నమాట. ఓకే, ఎక్కువ ప్యాకేజ్ వస్తే దానికోసం వెయిట్ చేయడంలో ఒక అర్థం ఉంది. ఓకే, ఇది 4 LPA, 7 LPA, దానికోసం వెయిట్ చేయండి. చాలామంది క్యాప్జెమినీ ఉందక్క, కాగ్నిజెంట్ ఉందక్క, ఏది తీసుకుంటా అంటే మీకు ఏది జాయినింగ్ ముందు వస్తే అది తీసుకోండి. బెస్ట్ సజెషన్. ఓకేనా? అంతే, ఈ క్వశ్చన్సే వచ్చాయి. అండ్ ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే ఈ వీడియోకి కానీ 1K likes వస్తే, వినండి, వ్యూస్ కాదు 1K likes వస్తే నేను లైవ్కి వస్తాను. మీ ఏ డౌట్స్ ఉన్నా లైవ్లోనే నేనైతే మీకు ఆన్సర్ చేస్తాను. ఓకేనా? ఎంతసేపు అయినా ఉంటాను లైవ్లో. బట్ ఈ ఒక్క వీడియో 1K likes రీచ్ అయితే మాత్రమే నేను లైవ్కి వస్తాను, లేకపోతే వెల్సి. ఓకే, సో యా. అండ్ ఏమనుకోకండి తప్పుగా. ఐఎమ్ పుట్టింగ్ మై ఎఫర్ట్స్. నేను వర్క్ని మేనేజ్ చేస్తున్నాను. అండ్ నేను కాగ్నిజెంట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు నాకు ఎంత రెస్పాన్స్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు వచ్చింది 9K వ్యూసే, బట్ నాకు అది చాలా చాలా బిగ్ థింగ్ అనమాట. సో నేను నార్మల్ దాని తర్వాత స్కిన్ కేర్ మీద చేశాను, వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాను. అక్కడ కూడా నాకు కాగ్నిజెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తుంటే ఐ వాజ్ లైక్ ఓకే, మనం ఎలా అన్నా వీడియో చేయాలి, వీళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. అందుకే నేను వీడియో చేస్తున్నాను అనమాట. అండ్ మీరు 1K likes కానీ వీడియోకి వచ్చి ఇది కొంచెం మంచి రీచ్ వస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఐ ఫీల్ సో హ్యాపీ, అందుకని అడుగుతున్నాను. ట్రై చేయండి, విల్ సీ. ఓకే, యా. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. ఓకేనా? అండ్ మీ వీడియోని ఇంకా 2 వీడియోస్ అప్లోడ్ చేశాను, అవి కూడా ప్రాపర్గా చూడండి. ఆల్మోస్ట్ మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ అక్కడే ఉంటుంది. ఓకేనా? స్కిప్ చేసి చూస్తే మీకు అర్థం కాదు. కమెంట్ సెక్షన్లో మళ్ళీ నన్ను అదే అడుగుతున్నారు, అందుకే. ఓకే, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ ఒక లైక్. సో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు డూ సబ్స్క్రైబ్, ఇలాగే సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.